కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి చిన్నారెడ్డికి కీలక పదవి ఇచ్చింది. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం చిన్నారెడ్డికి కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన చిన్నారెడ్డి ఆయన స్థానంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మేఘారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డిపై గెలుపొందారు. గతంలో చిన్నారెడ్డి వనపర్తి నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో 2004లో 2014 ఎన్నికల్లో చిన్నారెడ్డి గెలుపొందారు. మొత్తంగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో నిరంజన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2021లో జరిగిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆయనకు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది.